మన 6 జబర్దస్త్ టీమ్ సూపర్ గా మనల్ని అందరినీ నవ్వించేశారు. మన జబర్దస్త్ జడ్జెస్ నుంచి జబర్దస్త్ ఛాలెంజ్ ఇస్ వెయిటింగ్ ఫర్ ద 6 టీమ్ లీడర్స్. ఇప్పుడు దాకా డైలాగులతోటి పంచెస్ తోటి అదర్ కొట్టేశారు. ఇప్పుడు వితౌట్ డైలాగ్స్, వితౌట్ పంచెస్, ఓన్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మమ్మల్ని నవ్వించాలి. ఎస్. అరే వేణు మాట్లాడలేవు కదా, మైక్ సరి చేసుకుంటున్నాడు. ఊళ్ళల్లో పెళ్లిళ్ళకి ఫ్యాన్స్ పెడుతుంటారండి, టేబుల్ ఫ్యాన్స్. ఆ టేబుల్ ఫ్యాన్స్ ఎలా పనిచేస్తాయి? ఆ టేబుల్ ఫ్యాన్స్ కొన్న కొత్తలో ఎలా పనిచేస్తుంది? ఓ 1 year తర్వాత ఎలా పనిచేస్తుంది? ఓ 3 years తర్వాత ఎలా పనిచేస్తుంది? ఒక 4 years తర్వాత ఎలా పనిచేస్తుంది? ఫస్ట్ టక్. సెకండ్ ఇయర్ టక్. థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ట్యూబ్లైట్స్ ఎలా పనిచేస్తాయి? ట్యూబ్లైట్ వేయగానే అది వెలగదండి, కొంచెం వెలిగి ఆగి వెలిగి ఆగి వెలుగుతుంది. ట్యూబ్లైట్ ఎలా పనిచేస్తుంది? బెడ్ లైట్ ఎలా పనిచేస్తుంది? బెడ్ లైట్ టక్ ఆఫ్. బెడ్ లైట్ అండి. అలాగా బస్సుల్లో హ్యాండిల్ ఉంటుందండి, జనాలు ఎవరు పట్టుకోకముందు హ్యాండిల్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? బస్సు వెళ్తుంది, హ్యాండిల్ ఇది ఒక 10 మంది పట్టుకుంటే హ్యాండిల్ ఎలా అవుతుంది? దిస్ హ్యాండిల్ పొజిషన్, దట్స్ ఇట్. He's on the way to do something. It's a brand new song to sing. They call him the cool angry man, Super Andhra Telsa. It's the time for the toll and the beat. Come on, karo jalsa. Jalsa. Yo.
तालियां दे నవ్వు రావట్లేదు, భయం వేస్తుంది. ఏమైంది? చంద్రదేవ్ బావ బయటకు వచ్చేస్తుంది నాలుక. క్రికెట్ 10,000 కావాలా? ఏంటి చంద్ర నీ ప్రాబ్లం? మళ్ళీ రాదది 2 నిమిషాలు కదా 5 నిమిషాలు పడుతుంది. ఫైనల్ గా చంద్రకి యోగాసనం ఇలా ఉపయోగపడ్డాయి. పొద్దున వాకింగ్ చేయలేదండి? వాకింగ్ చేసే బాడీ అది. అనుకున్నాను అక్కడే సెటిల్ అవుతా అనుకున్నా. రఘు యూ క్యాన్, నువ్వు సూపర్ చేస్తావు. అక్కడుంది అనసూయ, ఇక్కడ చూస్తావేంటి? Let's welcome for all the 6 team leaders. అరే ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వరా ఎపిసోడ్ వాళ్ళందరికీ. 2 ఫ్యాన్లు వేసుకున్నావా లేకపోతే ఫ్యాన్ జిప్ పెట్టుకోవాలి? ఎవరికి అర్థం కావట్లేదు. చెప్పు దాని గురించి. అమ్మాయిల్ని రకరకాల ప్రపోజ్ చేస్తారు, ఈ ప్రపోజింగ్ ఏంటండి బాబు? Okay, so judges points please. Starting from ఆయనకి కావాలట చెప్పండి. రఘు, రోలింగ్ రఘు టీమ్ పాయింట్స్. నాగబాబు గారి పాయింట్స్ 8. చంద్ర 7. రోజా గారి ఇచ్చే మార్క్స్ వేణు వండర్స్ టీమ్ ఎన్ని పాయింట్స్ సంపాదించారో చూద్దాం. రోజా గారు అసలు ఎలా చార్జ్ అయ్యారంటే ఇలా చార్జ్ అయిపోయారు. మరి వేణు వండర్స్ కి నాగబాబు గారు ఇచ్చే పాయింట్స్ ధనాధన్ ధనరాజన్ టీమ్ ఈరోజు ధనాధన్ లో ధన మిస్ అయింది. సో ధనరాజ్ 8. రాకెట్ రాఘవ థ్యాంక్ యూ సార్. రోజా గారు ఇచ్చే స్కోర్ చండి గారికి రోజా గారు ఇచ్చే స్కోర్ అద్దం చూసుకోవాలంటే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. నాగబాబు గారి స్కోర్. ఆల్ రైట్, మరి 6 టీమ్స్ మీరు నాగబాబు గారు ఇచ్చిన ఛాలెంజ్ ఫటాఫట్ ఫన్ లో హూ వన్ ద టైటిల్? మేము ఇచ్చిన ఛాలెంజ్ ఎక్స్ప్రెషన్స్ మేజర్ అండ్ మైమ్. అండ్ మైమ్ అని ఎందుకు ఇచ్చామంటే ఒట్టి ఎక్స్ప్రెషన్ అంటే మీకు రిస్ట్రిక్ట్ అయిపోతారు, కేవలం ఫేషియల్ గా మాత్రమే చూపించడం, బాడీలీ ఐ మీన్ మూమెంట్స్ మిస్ అవుతాయని చెప్పి మైమ్ అనేది కూడా యాడ్ చేసాం. సో మీకు బోల్డ్ అంత ఛాన్స్ ఉంది, దాన్ని బాగా ఉపయోగించుకున్న వాళ్ళు నువ్వే వేయడం.
టైటిల్ గెలుచుకున్న వేణుకి 10,000 క్యాష్ ప్రైజ్. Ready, ready, 1, 2, 3, boom, dhamaka. Labo, labo, love, love. మన మదర్ క్యూర్ డైరెక్ట్ న్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే విన్నర్ కి 5,000 cash prize from Physichem Laboratories and 5,000 cash prize from OrthoFit Syrup and Oil. So, ఈ టైటిల్ గెలుచుకున్నది ఎవరు? పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే గెలుచుకున్న వారికి పోస్టర్ ఆఫ్ ద డే కూడా వేస్తారు. సో, కంగ్రాచులేషన్స్ వేణు. Para tú, cabe, todos ustedes. Ay, mayor amaricoso. ఇంకా పాతకాలంలాగా రోబో ఏంటి? అక్కడే నువ్వు పబ్బులో గాలేసావు. అది రోబో కాదు, రోబోకి 100వ జనరేషన్ చీపో. నిన్నే డెడ్ లైన్ లో బుక్ చేశాను. ఆన్లైన్ రా. అదంతా ఒకప్పుడు పూర్వకాలం రా, ఇప్పుడంతా డెడ్ లైన్. సరే ఇంతకు ఎక్కడ కొన్నావు? పెద్దాపురం హైటెక్ సిటీలో తయారు చేస్తున్నారు. ఎవరక్కడ అని పద్దాక దొబ్బోగంది మహాప్రభు ఎవరు లేరిక్కడ. నారాయణ కైకాల సత్య నారాయణ. నేను ఫేస్బుక్ లో మీ పిక్ ఏదో చూసాను, డిస్ప్లే పిక్, అది చాలా సూపర్ ఉంది. దానికి 1 కోటి లైక్స్ కూడా వచ్చింది. 1 కోటి లైక్స్ రాలేదు, కోటి అనే వ్యక్తి మాత్రం లైక్ కొట్టాడు. Shakalaka baby, lipu lipuతో చలేదా. ఈ కొంప ఎవరిది? వాడిదేనా? ఓనేనండి, ఒక్కగానొక్క కొడుకని వాళ్ళ తండ్రి ఒక్కగానే కొడితే ఎవడమన్నాడు? 12 మంది కానీ వాళ్ళ బాబుని ఎవడొద్దన్నాడు? బ్రాండ్ ఏంటి? లివైస్ అండి. వేసుకున్న బ్రాండ్ కాదు, వేసే బ్రాండ్. ఇంత దరిద్రంగా ఉంటుందా భవిష్యత్తు అనిపిస్తుంది.